కర్కాటక రాశి వారు అతి జాగ్రత్తలు పాటించాలి. జాతక ప్రకారంగా కర్కాటక రాశిలో కూడా కొంచెం దోషాలు ఉన్నాయి. ఎలాగయ్యా అంటే ఇప్పుడు ఈ రాబోయే గ్రహణం కూడా కొంచెం మరీ ఇబ్బంది కాదు, కొంచెం ఇబ్బంది. అలాగే ఈ సెప్టెంబర్ నెలలో రేపు వినాయక చవితి నాడు మీకు కూడా బుధుడు అధిపతి, చంద్రుడు అధిపతి. ఎలాగా చంద్రుడు అంటే శివుడు, శివపార్వతులను బాగా ఆరాధించండి, సోమవారాలు శివాలయానికి వెళ్ళండి. అలాగే వినాయక చవితి ఆయన కూడా మీకు అధిపతే బుధుడు కర్కాటక రాశి కూడా. వినాయక చవితి నాడు ఘనంగా ఆయనకి చక్కగా, ఘనంగా అంటే ఏదో భయంకరంగా అని కాదు, ఇంట్లో చక్కగా మట్టి గణపతిని తెచ్చుకోండి అందరూ. ఆ మట్టి గణపతి తెచ్చిన ముందు రోజు రాత్రే తెచ్చుకోవాలి. అప్పటికప్పుడు వెళ్ళి తెస్తున్నారు చాలా మంది. పండగ అయిపోయాక పూజలు చేస్తున్నారు. పండగ అయిపోయాక పూజలు చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. 12-1 గంటకు పూజలు ఏంటో చాలా చిత్రంగా ఉంది. చవితి తిథి వదిలే వెళ్ళిపోతుంది, వినాయక చవితి వెళ్ళిపోతున్నా అలా పూజలు చేస్తూనే ఉంటున్నారు. అది ధర్మం కాదు. అసలు గణపతి అనేది ముందు రాత్రే మన ఇంటికి తెచ్చుకోవాలి. ముందు రాత్రి ఎందుకయ్యా అంటే మొదటి రాత్రే నిద్ర చేయాలి ఇళ్లలో. అది ఆ మొన్నాడు ఉదయం చక్కగా తల స్నానాలు చేసి మంచి బట్టలు, ఈ స్త్రీ బట్టలే కట్టుకోవచ్చు, పట్టు బట్టలు కట్టుకోండి, కొత్త బట్టలు కట్టుకోమని శాస్త్రం ఎక్కడ చెప్పట్లే. ఈ కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం ఈ సెప్టెంబర్ నెలలోనే వినాయక చవితి కాబట్టి దీన్ని మీరు ఏ విధంగా పాటించాలి అంటే వినాయకుడికి చక్కటిగా షోడశోపచారాలతో మట్టి గణపతిని పెట్టుకుని మండపం ఏర్పరచుకుని గరిక బెల్లం పెట్టుకుని మొత్తం అన్ని రకాల పత్రులు పెట్టుకుని మారేడు దళాల దగ్గర నుంచి అనేక రకాల గన్నేరు పత్రులు, వృషభ పత్రులు, రకరకాల పత్రులు అన్ని చక్కగా పళ్ళెం నిండా బేసిన్ నిండా పెట్టుకుని పళ్ళు కాయలు రకరకాలు. అలాగే దీన్ని పాలవిల్లి కడతారు చాలా మంది. ఆ పాలవిల్లికి అలంకరణలు సీతాఫలాలు, మొక్కజొన్నలు, రకరకాల పళ్ళు, యాపిల్స్, రకరకాల పళ్ళన్నీ, అరటి పళ్ళు, అనేక రకాలు చక్కగా మండపం చాలా మంది పాలవిల్లు కట్టుకుంటారు ఇళ్లలో. అలా ఆనుమాయితో ఉన్న వాళ్ళు పాలవిల్లు కట్టుకుని చక్కగా దేవుడి మందిరం కింద పాలవిల్లు కింద ఆ వినాయకుడిని స్థాపించి కింద తెల్లటి బట్ట వేసి ఆ బట్ట మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద తమలపాకు వేసి పసుపు గణపతి హరిద్రా గణపతిని తయారు చేసి హరిద్రా గణపతికి అక్షతలు వేసి దండం పెట్టుకుని సంకల్పం చెప్పుకుని ఆ హరిద్రా గణపతికి నామాలు 11 నామాలు చదువుకుని తదుపరి 108 నామాలకి అష్టోత్తరం అయిపోయాక అది చేసుకుని ఇంటిల్లిపాది ఆ మహానుభావుడికి కర్పూర నీలాజనం ఆర్తకర్పూరం ఇవ్వడం, నివేదనలు అక్కడ అయితే పిండి వంటలు పెట్టాము ఉండ్రాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల పిండి వంటలు, పులిహార్లని, చక్కెర పొంగలని, క్షీరాన్నం అని ఏ పిండి వంటలు ఉంటాయి. మొట్టమొదటి నైవేద్యం ఉండ్రాళ్ళు చేసి పెట్టుకుని ఆ నివేదన పూజ అయిపోగానే కథ చదువుకోవడం వినాయకుడి కథ. ఆ కథ అయిపోగానే ఇంటిలో 10 అక్షతలు నెత్తిమీ వేసుకుని ఆ మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేసి, ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీద నమస్కారం చేసి ఆ వినాయకుడు ఆశీస్సులు పొంది చక్కగా ప్రసాదం ఫస్ట్ ప్రసాదం గణపతికి గరిక బాగా వెయ్యండి, బెల్లం ముక్క ఆయన పాదాల దగ్గర పెట్టండి. అలాగే ఉండ్రాళ్ళు ఓ పళ్ళెం నిండా చక్కగా చేసి పెట్టండి. మిగతా నివేదనలు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు మన ఇష్టం. మొదటి నైవేద్యం ఉండ్రాళ్ళు ఆయనకి బియ్యం రవ్వతో చేసిన ఉండ్రాళ్ళు అవి చేసుకుని పెట్టుకుని ఇంటిలో 10 ఇంత ఒక్కొక్క లడ్డు పూజ అయిపోగానే తదుపరి మీరు భోజనం ఎప్పుడు చేసినా పర్వాలేదు, టిఫిన్ తిన్నా పర్వాలేదు. ఆ పూజ అయ్యేంత పర్యంతం లోపు కాఫీ తాగొచ్చు కానీ టిఫిన్లు తినకూడదు. తిండి తినకుండా నిష్ట పాటించి చేసిన వాళ్ళకి ఎంతో అదృష్టం. ఆ అక్షతలు నెత్తిమీ వేసుకోవడం వల్ల ఏంటంటే రాత్రి చంద్రుని చూసినా దోషం ఉండదు అని చెప్పడానికి ఆస్కారం. అలాగే ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఏంటయ్యా అంటే ఫైనాన్షియల్ గా చాలా ట్రబుల్స్ పడుతున్నారు. ఈ రాశిలో సగం మంది చాలా ట్రబుల్స్ పడుతున్నారు. పాపం ఎక్కడికి వెళ్ళినా పనులు అవ్వకపోవడం, నీలాపనిందులు పడడం, ఇబ్బందులు పడడం, గొడవలు అవ్వడం, ఇంట్లో వాళ్ళకి పడకపోవడం, భర్తకి భార్యకి పడపోవడం, కొడుక్కి తండ్రికి పడపోవడం, తల్లికి కొడుక్కి పడపోవడం, బంధువులకి వీళ్ళకి పడపోవడం. కర్కాటక రాశిలో కూడా ట్రబుల్స్ వస్తున్నాయి. అవి ఎప్పుడు దాకా అయ్యాయంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి రేపు నవంబర్ నుంచి బాగుంది చెప్పడానికి. ఎలాగా నవంబర్లో కొన్ని ఈ షష్టగ్రహ కూటం 2 నెలల పక్క తప్పుకుంటోంది. అక్టోబర్ నవంబర్ పక్క తప్పుకుంటోంది. ఈ షష్టగ్రహ కూటం మీనరాశిలోంచి ఈ మీనరాశిలోంచి కర్కాటకంలోకి వస్తుంది. అందుకని అక్కడి నుంచి వీళ్ళకి రేజ్ అందుకుంటుంది. షష్టగ్రహ కూటం 2 నెలలే మీనరాశిలోంచి జంప్ అవుతుంది. అక్టోబర్ నవంబర్ ఈ 2 నెలలు వీళ్ళకి పక్క తప్పుకోవడం వలన నవంబర్ నుంచి కర్కాటక రాశికి ఉత్తమమైన ఫలితాలు స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ బాగుండదు, అక్టోబర్ బాగుండదు. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అంటే 10వ తారీఖు నుంచి వీళ్ళకి అనుగ్రహం సెకండ్ వీక్ అనుకోండి. అక్కడి నుంచి మీరు చక్కగా ఏ ఫలితాలైనా లోన్లు ఆగిపోతే లోన్లు, ఏదైనా ఫండ్స్ ఆగిపోతే ఫండ్స్, ఇళ్ళు కట్టుకోవాలని ఆగిపోతే అవి, పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు, అలాగే చదువు ఆగిపోతే చదువు, విదేశాలు వెళ్ళకపోతే స్టాంప్ పడితే విదేశాలు వెళ్ళడం,
వ్యాపారాలు సక్సెస్ కావడం, అప్పటిదాకా అప్పులు పాలైన వాళ్ళు మెల్లిమెల్లిగా పుంజుకుంటూ మొత్తమే టోటల్ వీళ్ళకి ఎలాగంటే ఏ రకంగా చూసినా పెళ్లిళ్ళ విషయాల్లో కానీ ఎందుల్లో చూసినా చక్కటి ఫలితాలు ఇస్తాయి. దైవానుగ్రహం వీడు పాటించేది సోమవారాలు శివాలయానికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం, చక్కగా తీర్థప్రసాదం తీసుకోవడం, శివారాధన, అలాగే వినాయకుడు ఆరాధన, బుధవారం వినాయకుడు ఆరాధన అలాగే చేసుకుంటూ ఉంటే నవంబర్ నుంచి టర్నింగ్ పాయింట్ కర్కాటక రాశి వాళ్ళకి ఇవ్వడానికి విపరీతమైన అదృష్టం పట్టబోతోంది. అక్కడి నుంచి ధనపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ, విదేశపరంగా కానీ ఏ రకంగా చూసినా వాళ్ళు అదృష్టవంతులు అవుతున్నారు. అక్కడి నుంచి ఇప్పటిదాకా పడ్డ బాధ ఒక్క మంతే మీకు, ఇంకా ఒక్క మంత్. ఈ సెప్టెంబర్ వెళ్ళిపోయిందంటే అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి నవంబర్ నెల నుంచి విపరీతమైన రాజయోగం పడుతోంది అన్ని రంగాల్లో. పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ అవ్వచ్చు, లెక్చరర్లు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, ఇంకో రకమైన జాబుల్లో ఉండొచ్చు. ఏ జాబుల్లో చూసినా, ఏ రంగంలో చూసినా అక్కడి నుంచి మీకు మంచి ఫలితాలు. ప్రమోషన్ లేని వాళ్ళ ప్రమోషను, వ్యాపారాల్లో అప్పటిదాకా డల్ అయిన వాళ్ళకి రేజ్ అవ్వడం, ఈ వినాయకుడిని ఆరాధించి శివపార్తలను ఆరాధిస్తూ ఉంటే ఇంకా చక్కటి ఫలితాలు ఇవ్వడం. మీరు ఏమిటయ్యా అంటే వాళ్ళకి ఇవ్వవలసిన దానం సోమవారం నాడు కొన్నాళ్ళు ఈ నవంబర్ వెళ్ళేంత పర్యంతం ప్రతి సోమవారం నాడు కేజీ-పావు బియ్యం ఒక తెల్ల టవల్లో మూట కట్టి శివాలయానికి వెళ్ళి అయ్యగారికి మీరు దానం చేస్తూ ఉంటే కూడా ఎంతో ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. అందుకు శివారాధన చేయండి, వినాయకుడిని ఆరాధన చేయండి, కర్కాటక రాశికి ఉత్తమమైన ఫలితాలు వస్తున్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఆయుష్ ఉన్న వాళ్ళకి చక్కటి ఫలితాలు ఇవ్వడం, మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం, ఆరోగ్యం బాగుండడం, చక్కగా మామూలుగా మళ్ళా పాత పరిస్థితులు రావడం, అనేక రకాల సమస్యల్లోంచి బయటపడడానికి నవంబర్ సెకండ్ వీక్ నుంచి మీరు ఇంకా బాగుంటారు. అక్టోబర్లోనే స్టార్ట్ అవుతుంది కాదని నేను చెప్పను. నవంబర్ నుంచి ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే శివుడికి బియ్యం దానం చేయండి చక్కగా. అలాగే బుధుడిని ఆరాధించండి, వినాయకుడిని ఎప్పుడైనా వీలు ఉంటే బుధవారం నాడు పెసలు కూడా దానం చేయండి, ఆకుపచ్చ బట్టలు మూట కట్టి. ఇలాగే లేని వాళ్ళు ఎవరైనా ఉంటే పాపం వాళ్ళకి విద్యార్థులు ఫీజు కట్టలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ధన సహాయం చేయండి, పుస్తక దానం చేయండి. ఇలాంటివి చేస్తూ ఉంటే కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు విపరీతమైన ఫలితాలు పొందుతారు, బాగుంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఇందులో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా మంది ఫైనాన్స్లో ఇరుక్కుని కొంచెం ఇబ్బందులు పడ్డారు. పాపం జైలుకి వెళ్ళారు చాలా మంది. కొట్లాట్లు, భార్యాభర్తలకు పడక, తండ్రి కొడుకు పడక, ఇన్ని ఇబ్బందుల్లో చాలా చోట్ల జరిగాయి ఇలాంటివి. ఇవి ఎందుకు వచ్చాయంటే ఈ కర్కాటక రాశిలో కొంచెం గ్రహం బాగోక ఆ గ్రహాల ఇబ్బంది వలన చాలా ట్రబుల్ పడ్డారు. ఆ ట్రబుల్ ఇప్పుడు తీరిపోవడానికి ముందు జాగ్రత్తల్లో నేను చెప్పిన విధంగా ఆ రెమెడీలు పాటిస్తూ చక్కగా చేసుకుంటూ. ఇంకో విషయం ఏంటంటే ఇక భూములు ఉన్నాయి, భూ తగాదాలు ఎక్కువ ఉన్నాయి పాపం వీళ్ళకి. భూములు ఆగిపోయి ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి భూములు. అలాగే వీళ్ళకి రావాల్సిన ఏది రిటైర్ అయిపోయిన వాళ్ళకి దీన్ని ఏమంటారు పెన్షన్స్ వచ్చి ఆగిపోయాయి పాపం. వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రిటైర్ అయిపోయిన వాళ్ళకి. కానీ ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నారు. అవి కూడా నవంబర్ నెల నుంచి సక్సెస్ అవుతారు. మీరు ఈ దేవుణ్ణి ఆరాధించండి చక్కగా. శివారాధన, వినాయకుడు ఆరాధన అలా చేసుకుంటూ మీరు చేస్తూ ఉండడం వలన ఆ భగవంతుడిని ఎంతసేపు వినాయకుడు పాదాలు పట్టండి, శివపార్వతుల పాదాలు పట్టండి. ఈ ఫైనాన్స్లో ఉన్నవాళ్ళు, చిక్కుల్లో ఉన్నవాళ్ళు చిక్కుముడి విడిపోవడానికి ఈ 2 రెమెడీలు చేసుకుంటూ సోమవారాలు బాగా పాటించండి, బుధవారాలు బాగా పాటించండి, వినాయకుడి గుడికి వెళ్ళండి. వినాయకుడి గుడిలో గరికె కడ్డి, ఇంత బెల్లం ఆ మహానుభావుడికి అయ్యగారికి ఇచ్చి అర్చన చేయించుకోండి, ఇంత తీర్థప్రసాదం తీసుకోండి. అలాగే సోమవారం నాడు శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి, అక్కడ తీర్థప్రసాదం తీసుకోండి. అన్ని విధాలా బాగుంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది.